అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా లెనిన్ లో హీరోయిన్ ఎవరు అంటే నిన్నటి వరకు శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఆ ప్లేస్ లో ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. అవును, తెలుగు అమ్మాయికి బదులు ఉత్తరాది అందాల భామ వచ్చింది. ఇదిలా ఉంటే అఖిల్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న లెనిన్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో శ్రీలీల కనిపించింది. ఈ సినిమా కోసం 8 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. అప్పుడు కొన్ని సీన్స్ చిత్రీకరించారు. అయితే మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేసరికి డేట్స్ అడ్జస్ట్ చేయలేనని శ్రీలీల తప్పుకుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించే అవకాశం శ్రీలీలకు వచ్చింది. ఆ సినిమా ఎప్పుడో ఓకే చేశారు. అయితే షూటింగ్ ఇప్పుడు మొదలైంది. దాంతో పాటు బాలీవుడ్ సినిమా ఆషికీ 3తో పాటు రవితేజ, మాస్ జాతర ఇంకా తమిళ సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. ఈ సమయంలో అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సారీ చెప్పేసిందట. దీంతో ఆమె ప్లేస్ లో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ బోర్సేకు దక్కింది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే మిస్టర్ బచ్చన్ లో ఆమె అందానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కింగ్డమ్ సినిమాతో పాటు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల కాంతాలోనూ భాగ్యశ్రీ నటిస్తోంది. ఇక ఇప్పుడు అఖిల్ లెనిన్ లో నటించేందుకు కూడా ఓకే చెప్పేసిందట. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో హీరోయిన్లుగా సక్సెస్ అందుకున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. అందులోనూ స్టార్ స్టేటస్ అందుకున్న బ్యూటీస్ ఇంకా తక్కువ. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్, వరుస అవకాశాలు అందుకున్న తెలుగు అమ్మాయి శ్రీలీల. ఎంత స్పీడ్ గా సినిమాలు యాక్సెప్ట్ చేసిందో అంతే స్పీడ్ గా ఫ్లాపులను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీలకు సక్సెస్లు తక్కువ అయినా సరే అవకాశాలకు కొదవే లేదు. వచ్చిన ప్రతి ఛాన్స్ యాక్సెప్ట్ చేయడంతో ఇప్పుడు అఖిల్ అక్కినేని సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ సినిమా నుంచి తప్పుకుందట. ఇక బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఫెయిల్యూర్ మూవీస్ కూడా శ్రీలీల మీద ప్రేక్షకుల్లో నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కథ, క్యారెక్టర్ చూడకుండా సినిమాలు యాక్సెప్ట్ చేస్తుందని శ్రీలీలపై విమర్శలు కూడా వస్తున్నాయి. అఖిల్ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో అక్కినేని అభిమానులైతే హ్యాపీగానే ఉన్నారట. ఇక ఒక సినిమాలో ఏ పాత్ర చేయాలన్నా రాసిపెట్టి ఉంటుందనే చెప్పొచ్చు. మొదట సినిమా అనుకున్నప్పుడు నటీనటులు ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు. చివరకు రిలీజ్ అయ్యాక ఎవరున్నారు అనేది ముఖ్యం. సగం సినిమా అయ్యాక నటీనటులు చేంజ్ అయిన దాఖలాలు కూడా టాలీవుడ్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు లెనిన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అక్కినేని అఖిల్ హీరోగా మురళీకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అఖిల్ ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్ ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈసారి అలా కాకూడదని నాగ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి కిరణ్ అబ్బవరంకు వినరో భాగ్యం విష్ణు కథ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ మురళీకిషోర్ ను లైన్ లో పెట్టారు. ఇక అఖిల్ కూడా ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేశాడు. మొదటిసారి ఓర మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. అందులోనూ శ్రీలీల నటిస్తుందని, ఈ ఇద్దరి జంట బాగుందని, కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని పాజిటివ్ వైబ్ తెచ్చుకుంది ఈ మూవీ. పరువు హత్యల నేపథ్యంలో లెనిన్ తెరకెక్కుతోందని తెలిసి ప్రేక్షకులు మరింత హైప్ పెట్టుకున్నారు. ఇక ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఈ చిత్రం నుంచి శ్రీలీల అవుట్ అవ్వడం అభిమానులను షాక్ గురి చేసింది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అయితే శ్రీలీల తప్పుకుందా లేదంటే తప్పించారా అనేది తెలియదు. కానీ అమ్మడి అవకాశాలన్నింటినీ లాగేసుకుంటోంది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారు దృష్టిలో పడింది. ఆ తర్వాత కింగ్డమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక కింగ్డమ్ లో కూడా మొదట విజయ్ దేవరకొండ సరసన శ్రీలీలనే నటించాల్సి ఉంది. కొన్ని కారణాల వలన ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ భాగ్యశ్రీ తన్నుకుపోయింది. ఇక ఇప్పుడు రెండోసారి కూడా శ్రీలీల లక్ ను భాగ్యశ్రీనే లాగేసుకుంది. నిజంగా ఈ రెండు సినిమాలు శ్రీలీలకు మంచి పేరు తీసుకొచ్చేవని చెప్పొచ్చు. కింగ్డమ్, లెనిన్ సినిమాలు కథపరంగా మంచి సినిమాలు. ధమాకా తర్వాత అంతటి హిట్ అందుకోలేక బాధపడుతున్న శ్రీలీల ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక దాని ద్వారా హిట్ ట్రాక్ ఎక్కేదన్న టాక్ ఉంది. కానీ ఈ ముద్దుగమ్మ మాత్రం ఆ లక్ ను చేతులారా భాగ్యశ్రీకి ఇచ్చినట్టయింది. అందుకే పండే ప్రతి గింజపైన తినేవాడి పేరున్నట్టే సినిమాలో నటించే ప్రతి పాత్రపై నటించే వారి పేరు ముందే రాసి ఉంటుందట. ఏది ఏమైనా భాగ్యశ్రీ మాత్రం మంచి కథలను ఎంచుకొని దూసుకుపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.